నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కూడా కూటమి ప్రభుత్వం కల్పించడం లేదన్నారు వైవి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించడం లేదన్నారు వైకాపా నేతలు. ఇక జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటున్నారు వైసీపీ సీనియర్లు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు వైవి సుబ్బారెడ్డి. ఇక డిఎస్సి పేపర్ లీక్పై సిబిఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు వైవి. ఇక మరొక కీలకమైన అంశం చూస్తే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు విజయసాయి రెడ్డి. ఒకప్పుడు వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడైన కుడి భుజంలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. ఒక చార్టెడ్ అకౌంట్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చాలా కీలకమైందని చెప్పాలి. వైకాపా అధినేత వైఎస్ జగన్తో జైలు జీవితాన్ని అనుభవించారు విజయసాయి రెడ్డి. అలాంటి అవినాభావ సంబంధాలు జగన్కి సాయిరెడ్డికి మధ్య ఉన్నాయి. 2019లో వైకాపా అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు సాయిరెడ్డి. అనేక మంది వైసీపీ నుంచి మరి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన వాళ్ళు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నాడు వైసీపీలో చేరినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా కీలకంగా వైసీపీ చేర్చడంలో మధ్యవర్తిత్వం వహించారు సాయిరెడ్డి. వైకాపా అధికారంలోకి వచ్చినాక ఒకనొక టైంలో నెంబర్ 2గా పిలువబడ్డారు ఆయన. కానీ ఏమైందో తెలియదు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి 161 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, వైకాపా 11 స్థానాలకి పడిపోవటం, వెంటనే కొద్ది రోజులకు విజయసాయిరెడ్డి వైకాపాకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఇటీవల కాలంలో కొన్ని ప్రకటనలు చేశారు. తాను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని. తొలుత తాను వ్యవసాయం చేస్తున్నారు, కానీ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి కూడా అనేక ప్రకటనలు చేశారు. అయితే సాయిరెడ్డి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావానంలో వ్యాపించింది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండబోతుందంట. విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వైఎస్ఆర్సీపీకి లాభమా, నష్టమా? రెడ్డి సామాజిక వర్గంలోని బలమైన నేతల్ని విజయసాయిరెడ్డి ఆకర్షించేటువంటి పరిస్థితులు ఉంటాయా? జగన్ని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నేతలు సాయిరెడ్డి వెంట నడుస్తారా? కొన్ని నియోజకవర్గాల్లో రెడ్ల ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల వారికి వైకాపా టికెట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు సాయిరెడ్డి వైపు చూస్తారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఇకపోతే సాయిరెడ్డి రాజకీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుందనేటువంటి ఒక ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. సాయిరెడ్డి రాజకీయ పార్టీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. రసవత్తర రాజకీయం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు